పాపం మా అత్త వీప్ అంతా సాఫ్ చేశారయ్యా మా వాళ్ళందరూ కలిసి. ఇంకా బ్యాగులన్నీ రూమ్ లో వేసి పాతరగంగ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో గుండు కొట్టించుకుందామని చెప్పేసి అయితే ఆగాను. అక్కడ నుంచి అయితే పాతరగంగకి అయితే స్టార్ట్ అయిపోయాము. పై నుంచి కిందికి దిగే లోపల గుండు మీద నుంచి అయితే పొగలు వస్తున్నాయి. ఇంకా ఆ పొగల్ని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్ గా నీళ్ళలోకి అయితే దిగేశాను. ఇంకా ప్రశాంతంగా మునిగిన తర్వాత మా వాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఇంకా పాతాళగంగ నుంచి అయితే అందరం పైకి ఎక్కుతున్నాము. పైకి ఎక్కేటప్పుడు చూడాలి మా పరిస్థితి, కాళ్ళని గజ్జ గజ్జ వణుకుతున్నాయి. ఇక్కడ మా బావ చూడండి ఏమంటున్నాడు. ఇంకా తెల్లవారుజామునే దర్శనానికి వెళ్దాం అనుకుంటే సడన్ గా వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది. ఇంకా అందరం ఆటో తీసుకొని నేరుగా దర్శనం క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి అయితే ఇంకా రూమ్స్ దగ్గరికి రిటర్న్ అయిపోయాము. ఇంకా రూమ్స్ దగ్గర నుంచి లారీ దగ్గరకు వచ్చేసి టిఫిన్ అయితే ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసాము. ఇంకా అందరం టిఫిన్ తినేసి డైరెక్ట్ గా సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ శ్రీశైలం ట్రిప్ లో అయితే నేను చాలా మెమరీస్ ని గ్యాదర్ చేసుకున్నాను. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయింది. ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. బై.